భారతదేశానికి భవిష్యత్తు లేకుండా చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేసిన వ్యక్తి జగన్ అని మాజీ మంత్రి మారెప్ప అన్నారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశానికి భద్రత లేకుండా భవిష్యత్తు లేకుండా చేసిన వ్యక్తి మోడీ అని, దేశానికి రావలసిన కంపెనీలు, పెట్టుబడులు, అభివృద్ధి అన్నీ ఆగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. 67 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప మోడీ పాలనలో జరిగిందేమీ లేదని తీవ్రంగా విమర్శించారు. ఇక రాష్ట్రంలో భారీ మెజారిటీతో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం మోడీకి వత్తాసు పలుకుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీతో కలవకుండా చంద్రబాబు మోడీతో కలిసి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని తెలిపారు. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిరంకుశ పాలన సాగించి ఘోర ఓటమిని చెందాడని, ఎస్సీ ఎస్టీ మైనార్టీల బడ్జెట్ తగ్గించి అన్యాయం చేశారని, సంక్షేమ పథకాల సాకుతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశాడని, కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పడం జరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ఇండియా కూటమితో కలవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం భారీ మెజార్టీతో 164 ఎమ్మెల్యేలు, మరి 21 ఎంపీలు, చంద్రబాబు నాయుడుకి 4వసారి అవకాశం ఇవ్వడం జరిగింది. మోడీ గారు ఇప్పుడు మళ్ళీ 3వసారి ఇచ్చాడు. ఆయన ప్రధానమంత్రిగా ఫస్ట్ వచ్చినప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానంలో పబ్లిక్ 2014లో నేను ప్రధానమంత్రి అయిన వెంటనే ప్రత్యేక హోదా ప్యాకేజీ, రాష్ట్రానికి కావాల్సిన కొత్త నిర్మాణానికి ఎంత నిధులు కావాలన్నా ఇస్తాను. మీ లాస్ట్ ఫౌండేషన్కి వచ్చాడు అమరావతికి, నీళ్ళు మట్టి తీసుకొచ్చి ఇచ్చినాడు. 15 దాటిపోయిన తర్వాత భారతదేశానికి భవిష్యత్తు లేదు, భద్రత లేదు, బాధ్యత లేదు, భరోసా లేదు, సంక్షేమం లేదు, సంపద లేదు, అభివృద్ధి లేదు, శాంతి భద్రతలు లేవు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, కంపెనీలు లేవు. మొత్తం ఇంటర్నేషనల్ మోడల్ మేల్ యాంకర్గా తిరిగినాడు. మంచి క్లాసికల్ డ్రెస్, మంచి క్లాసికల్ ఫుడ్ తింటుంటాడు. కానీ కంపెనీలన్నీ 5 లక్షల కంపెనీలు మూడబడినాయి. మన రాష్ట్రంలో 20 రాష్ట్రం ఇది. ఈరోజు 67 సంవత్సరాలు మనం కంబైన్డ్గా ఉన్నాము. గొంతేమో తలకాయేమో వాళ్ళకి ఇచ్చినారు, గుండె తలకాయ వాళ్ళకి ఇచ్చినారు, మొండేమో మనకి ఇచ్చినారు. 67 సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. వాళ్ళంతా పెట్టుబడి పెట్టడంలోనే 60 కాన్సన్ట్రేషన్ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఒక రాజధాని మీద మెడ్రాస్ నుంచి, అక్కడి నుంచి మళ్ళీ కర్నూలు వచ్చింది. కర్నూలు నుంచి 3 కాలేదు, హైదరాబాద్ చేశారు. ఇప్పుడు మళ్ళీ విభజన చేశారు. చేసినంతగా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. మొన్న నీట్ ఎగ్జామ్ లీక్ అయింది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను. మళ్ళీ సరికొత్త పేపర్ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు దేశంలో. ఇక్కడేమో స్టేట్లో అసలు ప్రాజెక్టులన్నీ నిలబడిపోయినాయి. పోలవరం ప్రాజెక్టు మరి 10 లక్షల కోట్లు ఈయన అప్పు చేసినాడు జగన్. మోడేమో 2 లక్షల కోట్లు పోయినాడు. లాస్ట్కి ఎస్సీల బడ్జెట్, అది అంబేద్కర్ పుణ్యాన ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, పేద వర్గాలకు ఇచ్చిన బడ్జెట్ను కూడా జగన్ ఒక కార్పొరేషన్ పెట్టాడు. అది తోకలు లేని మేకలు, రూకలు లేని శాఖలు, పదవులు లేని, పోసేలు లేని శాఖలు అని జగన్ నేను ఎప్పుడు అడిగాను. త్రిపులార్ పాలన రివర్సు, రివైజ్ అండ్ రివైజ్, కచ్చ సాధింపు పడాడు, గాలి పడాడు. మళ్ళీ ఆయన వచ్చే ప్రసిద్ధి లేదు. మళ్ళీ డీకే శివకుమార్తో చేరినాడు. మరి కాంగ్రెస్లో చేరుతాడో, ఇంకో పార్టీలో చేరుతాడో, అది అతనికే ప్రజలు గుణపాఠం చెప్పారు. ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నానంటే, ఈరోజు విలేకరులు, ఈరోజు నా తమ్ముళ్ళు రాష్ట్రంలో, దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ వాళ్ళు స్వయం ప్రతిపత్తిగా ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలి. వాళ్ళు కూడా ఉండేటోలే, వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్స్, ఎక్కడెక్కడ ఉండే సమస్యలన్నీ ప్రభుత్వానికి తెలిపే వ్యక్తులు. అలాంటిది